వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలన్నారు. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోందని ఆమె నిలదీస్తున్నారు. మన సింగనమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది. మనకి ఆయకట్టు ఉంది, వాటా ఉంది, అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది. 2019-20లో కూడా ఇదే పరిస్థితి. ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది. మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పే రీజన్స్ వింటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా? నేను చాలా కష్టపడ్డాను నీళ్ళ కోసం. సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో 2 years మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు? నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే, ఇస్తాంలే. మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలం మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికైనా, ఒక్క వర్గానికైనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా మీరు అనగలరు? ఈరోజు కుప్పంకి వెళ్తున్నాయంట నీళ్లు, కానీ మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? అందరికీ అలిగిమణిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. ఇలాంటివన్నీ విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలన్నారు. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోందని ఆమె నిలదీస్తున్నారు. సో ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు వైసీపీ ప్రభుత్వం మీద వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు రేడేస్తూ వస్తున్నారు. అధినేతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విస్తున్నారు. ఇవంతా కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. అయితే అనంతపురం జిల్లా వైసీపీ సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫేస్బుక్ ద్వారా ఒక వీడియో ఇప్పుడు సంచలనం అవుతుంది. ఆమె ప్రభుత్వం పైన, ప్రభుత్వాది నేత పైన ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం ఆ వీడియోలో ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ఈ రకమైనటువంటి ఇంత అసహనంగా మాట్లాడడానికి కారణం, గత 4.25 సంవత్సరం అంటే 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అంటే ఎక్కడా కూడా ప్రజల్లో తిరగనీయకుండా, అక్కడ స్థానికంగా ఎదగనీయకుండా, అదేవిధంగా రైతులకు సంబంధించి చాలా వరకు కూడా తాగునీటి సమస్య కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించి పంట పొలాలకు సంబంధించిన వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటూ కూడా అభివృద్ధికి ఎక్కడ కూడా ప్రతి ప్రాంతంలో కూడా అడ్డుకుంటూ వస్తున్నారంటూ కూడా ఆమె చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎస్సీ నియోజకవర్గాలన్నా, లేదంటే ఎస్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేమందరూ కూడా అంటే మిగిలినటువంటి అగ్రవర్ణాల అంటే మంత్రులు కావచ్చు, లేదంటే మిగిలిన వారు ముందు అంటే మధ్యతులు కట్టుకుని కూర్చోవాలా, లేదంటే ఈ రకంగా ఇంత దారుణంగా తమను అణగదొక్కే ప్రయత్నం చేస్తారా? అంటే ఎస్సీలు అంటే మనుషులు కాదా? ఇట్లా రకరకాలుగా ఆమె చాలా అసహనంగా, చాలా ఆవేదనగా ఆ వీడియోలో మనం చూస్తున్నాం. చాలా దారుణంగా ఈ రకంగా మమ్మల్ని హింసిస్తారా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఒక సంచలన వీడియోగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఎందుకంటే అనంతపురం జిల్లాలోనే చాలా వరకు కూడా గతంలో ఎంతో మంది వైసీపీ ప్రభుత్వానికి అప్పట్లో ముఖ్యమంత్రి చేయడానికి ఎంతో మంది ఇలాంటి నాయకులు, కార్యకర్తలను కూడా చాలా రకాలుగా
ప్రయత్నాలు చేసి రాత్రింబౌళ్ళు కష్టపడి ప్రభుత్వానికి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి నేతలు కూడా ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జొన్నలగడ్డ లాంటి ఇలాంటి వారు కూడా ఇవాళ స్వరం పెంచి బయట అంటే అసహనాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇప్పటి వరకు కూడా అంటే ఏదైనా సరే మాట్లాడితే వాళ్ళపైన ఈ అంటే అణగదొక్కే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మొత్తం మీద రాయలసీమ జిల్లాల్లో ఇలాంటి వాతావరణం అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే చిత్తూరు జిల్లాలో కూడా పోతులపుట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కావచ్చు, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎస్సీ నియోజకవర్గాల్లోని ఎన్నిక ఇంత దారుణంగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటే కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మరోసారి జొన్నలగడ్డ సింగనమల ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఒక సంచలనంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే ఈ రకంగా అంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు వాళ్ళ స్వరాన్ని పెంచుతున్నారని మనం చెప్పొచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.